క్రీస్తుని బట్టి మీకు శుభములు. మనుషులు చేసిన అపరాధమును బట్టి, పాపమును బట్టి దేవుడు పట్టించుకోడని జనులు అనుకుంటూ ఉంటారు. అయితే క్రైస్తవులు కూడా ఇలాగూ అనుకోవటం అనేది జరుగుతుంది. ఇది ఒక రకంగా ఆశ్చర్యమైనప్పటికీ కూడా వాళ్ళు ఈ రీతిగానే ఆలోచన చేస్తుంటారు. ఎవడు చేసిన పాపములకు వాడే బాధ్యుడని తెలిసినప్పటికీ ఆ పాపముల వల్ల కలిగే ఫలితము వాడే అనుభవిస్తాడు. ఏదో ఒక రోజు ఆ పాపమే వాడిని, లేకపోతే వాటి యొక్క పరిణామములే వాడిని కాటేస్తాయి అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కొంతవరకు మాత్రమే వాస్తవం. దేవుడు పట్టించుకోకుండా ఉండడం అనేది జరగదు. దేవుడు కొన్ని సందర్భాల్లో తనకు అవిధేయులుగా జీవిస్తున్న క్రైస్తవులను వారి యొక్క అవిధేయతకే విడిచిపెడుతుంటాడు. ఆ అవిధేయత వల్ల కలిగే కష్టాలు, నష్టాలు ఇవన్నీ వాళ్ళు అనుభవించినప్పుడు దేవుడు వారికి దూరంగా ఉంటూ ఉంటాడు, వారికి సహాయం చేయడు. అయితే కొన్నిసార్లు ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకుంటాడు. ఈ సంగతి విషయమై మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవునికి విరోధముగా ప్రవర్తించిన, దేవుని ప్రజలకు విరోధముగా ప్రవర్తించిన, ముఖ్యంగా ఈ అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు ఇటువంటి స్వభావములు కలిగి క్రైస్తవులు జీవిస్తున్నప్పుడు, లేక ఎవరైనా సరే క్రైస్తవుల పట్ల ఈ రీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు, అంటే ఈ లక్షణాలతో ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకముగా చొరవ తీసుకుంటాడు. చొరవ తీసుకుని ఆయన చేయవలసిన కార్యములు ఆయన చేయక మానడు. తన నామమును బట్టి, తన నామము కొరకు జీవించువారిని ఎవరైనా సరే హింసించినప్పుడు దేవుడు ఎల్లకాలం ఊరుకుండడు. ఆయన తన ప్రత్యేకమైన విధానాల్లో కార్యము జరిగించి చొరవ తీసుకున్నవాడిగా, కాపాడినవాడిగా పేరు పొందుతూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ వచనంలో ఇలాగంటున్నాడు. ఈ మాట శెయీరు పర్వతం వైపు దేవుడు మాట్లాడుచున్నాడు. శెయీరు పర్వతము ఎదోమియుల్లో ఒక భాగము. కాబట్టి ఆ శెయీరు ప్రాంతంలో ఉన్న ఈ దోషకారులందరి విషయంలో యెహోవా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇశ్రాయేలీయుల పట్ల చేసిన దోషములన్నిటినీ కూడా ఆయన లెక్కించి ఉన్నాడు అనే సంగతిని చెప్తూ ఆ లెక్కకు ఆయన ప్రతీకారము తీర్చుకుంటున్నాడు. ఆ క్రమంలో ఈ మాటను ఆయన పలుకుచున్నాడు. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడవదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు. ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఒకటి ఉంది. ఇలాగూ ప్రవర్తించువారు, అంటే దేవుని ప్రజల పట్ల ద్వేషముతో, అసూయతో, ఉగ్రతతో, అన్యాయముగా ప్రవర్తించు వారి విషయంలో దేవుడు చేస్తున్న కార్యం మహాభయంకరమైనది. ఎందుకంటే ఇక్కడ వాక్యములో చెప్తున్నట్లుగా వారిని నిర్జనముగా చేసి, వాళ్ళ పట్టణములను ఎడారులుగా చేసి, వాళ్ళు పాడయ్యేటట్టు చేసినప్పుడు కానీ ఇది యెహోవాయే చేశాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా ఉండడానికి కోరుకోకూడదు. ఒకవేళ వాళ్ళు క్రైస్తవులైనప్పటికీ కూడా ఇతర క్రైస్తవుల పట్ల వాళ్ళు నడుచుకుంటున్న విధానం, ప్రవర్తిస్తున్న విధానం సరిచేసుకోకపోతే వాళ్ళ విషయంలో దేవుడు ఏ రీతిగా ఆలోచన చేస్తాడు. ఏ వ్యక్తి అయినా కూడా తన ప్రజల పట్ల ఈ రీతిగా ప్రవర్తించిన వారైతే దేవుడు వారి విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాన్ని కలిగి ఉంటాడు. ఇది దేవుని ప్రజలకు, అంటే ఆయనకి నమ్మకంగా జీవిస్తున్న వారికి పెద్ద ఊరట. ఎందుకంటే దేవుడు వారిని విడిచిపెట్టలేదని, వాళ్ళ శ్రమను, వాళ్ళ యొక్క హింసను, వాళ్ళు పొందుతున్న కష్టాలన్నిటినీ దేవుడు పరిశీలన చేస్తున్నాడని, లెక్కించుచున్నాడన్న సంగతి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడన్న ఈ నమ్మకము, అందులో ఉన్న భావము వాళ్ళని ఎంతగానో బలపరుస్తుంటుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అనడానికి దేవుడు పలుకుచున్న మాటలే మనకు సాక్ష్యము. కాబట్టి ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు రకరకాల విధానాల్లో అనేక మంది మనుషుల నుండి
మనము వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ, మనం శ్రమను అనుభవిస్తున్నప్పటికీ, అది బాధ కలిగిస్తున్నప్పటికీ, ఒకవేళ నష్టాన్ని మనకు చేకూరుస్తున్నప్పటికీ కూడా దేవుడు అంతిమంగా తీసుకునే నిర్ణయం మొత్తము జీవితాన్ని మార్చేస్తుందన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అటు మనల్ని ద్వేషించే వారి జీవితాన్ని కూడా దేవుడు మార్చేయబోతున్నాడు. అలాగే మన విషయంలోకి వచ్చేటప్పటికి మన జీవితాలను కూడా దేవుడు సస్యశ్యామలంగా చేటుకు మార్చబోతున్నాడు. ఇది దేవుడు తన బిడ్డల పక్షముగా చేస్తున్న కార్యము. మనము దీనికి అంటే ఈ జ్ఞానమునకు అతీతులుగా ఉన్నామంటే కొంత అవివేకమును మనం చేకూర్చుకున్నట్టే. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాము, వాళ్ళకి ఎంత కాపుదలుగా మనం ఉంటాము, వాళ్ళ విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకుంటాము. మన బిడ్డలను ఎవరైనా హింసించినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా మనము వాళ్ళని కాపాడు విషయమై కావలసినంత చొరవ మనం తీసుకుంటాం. మన బిడ్డలను మనం కాపాడుకుంటాం. అలాగే దేవుడు కూడా ఆ తత్వమును దేవుడు మన హృదయాల్లో కూడా పెట్టాడు. అయితే మనం శరీర సంబంధంగా ఈ పని చేయొచ్చు, లేకపోతే పాప సంబంధంగా మనము ఈ పనులు చేయొచ్చు. కానీ దేవుడు అటువంటి వాడు కాడు. దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఆయన కేవలము అపరాధమును మాత్రమే శిక్షిస్తాడు, అది కూడా న్యాయంగా శిక్షిస్తాడు. కాబట్టి తన ప్రజలు హింస పొందటం అనేది దేవుడికి ఎల్లకాలము ఇష్టం ఉండే సంగతి కాదు. అయితే తనను ద్వేషించు వారిని, తన ప్రజలను ద్వేషించు వారిని, తను ప్రజలు జీవిస్తున్న విధానమును ద్వేషించు వారిని, వీరందరినీ కూడా ఆయన లెక్కించడానికి, వారి పట్ల సంపూర్ణ సాక్ష్యము ఉండటానికి దేవుడు కొంతకాలము వేచి చూస్తూ ఉంటాడు. కానీ ఆ కాలము పూర్తయిన తర్వాత దేవుడు చేయవలసిన న్యాయమును చేస్తాడు. ఇటువంటి తీర్పు ఏ క్రైస్తవుడు కూడా తెచ్చుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకున్నామంటే, ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డామంటే, ఇటువంటి శరీర సంబంధమైన భావోద్వేగాల్లో మనం చిక్కుకుపోయే పరిస్థితి మనకి రాకూడదు. మనము వచ్చేటట్లుగా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ ద్వేషము, ఉగ్రత, అసూయ, ఇతరుల పట్ల మనకు ఉండే ఈ చెడు భావము, ఇదంతా కూడా మనలో ఉండకుండా ఉండు నిమిత్తమే ప్రభు మనల్ని మన పాపముల నుంచి కడిగి పవిత్రపరిచాడు. వాటి నుండి విడుదల పొందినట్లుగా వాటిని ఒకడు బయలుపరుస్తున్నాడంటే వాడు దేవుని విషయంలో, దేవుని కొరకు వాడు పరిశుద్ధపరచబడిన వాడు కాడు. కాబట్టి మన పరిశుద్ధత ఏ రీతిగా ఉందో మన ప్రవర్తన కూడా ఆ రీతిగానే ఉంటుంది. మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం పరిశుద్ధులమైతే మన ప్రవర్తన ఈ ఏదోమీల వలె లేక ఈ శయీరుల వలె ఉండకుండా ఉంటుంది. అప్పుడు శిక్షను కూడా మనము అనుభవించిన అవసరం ఉండదు. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ఇటువంటి భ్రష్టమైన తత్వము నుండి, ఆలోచన విధానం నుండి తప్పించి నీ కుమారుడు ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా కొనసాగించున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నానా, ఇదిగో నీకు పరిశుద్ధమైన జనులుగా మేము ఉండినట్లు ఎల్లకాలం మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.